أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم والسماء بنيناها بأيد وإنا لموسعون والأرض فرشناها فنعم الماهدون ومن كل شيء خلقنا زوجين لعلكم تذكرون ففروا إلى الله إني لكم منه نذير مبين ولا تجعلوا مع الله إلها آخر إني لكم منه نذير مبين كذلك ما أتى الذين من قبلهم من رسول إلا قالوا ساحر أو مجنون أتواصوا به بل هم قوم طاغون فتول عنهم فما أنت بملوم وذكر فإن الذكرى تنفع المؤمنين صدق الله العظيم. దీని యొక్క అర్థభావం ఏమిటంటే వస్సమాఅ బనైనాహా బిఐదిన్ వఇన్నా లమూసిఊన్, మేము ఆకాశాన్ని సృష్టించాము. సమా స్కై సృష్టించాము. ఎటువంటి సహాయం, ఎవరి సహాయం లేకుండా మా అంతటా మేము స్వతహాగా నిర్మించాము ఆకాశాన్ని అనే విషయం చెప్పగలుగుతాను. వల్ అర్ద ఫరష్నాహా ఫనిఅమల్ మాహిదూన్, భూమిని పరిచాము, మేము చాలా చక్కగా పరిచేటువంటి వారము. ومن كل شيء خلقنا زوجين لعلكم تذكرون. ప్రతి సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వస్తువును అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జంటగా తయారు చేశాము అనే విషయం చెప్పబడుతుంది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ప్రతి ప్రాణిని అని చెప్పలేదు, ప్రతి వస్తువుని మేము జంటగా సృష్టించాము. ప్రతి వస్తువుని జంటగా సృష్టించాము కనుక ఫఫిర్రూ ఇలల్లాహ్, అల్లాహ్ వైపునకు పరిగెత్తండి. రన్నింగ్ అల్లాహ్ వే, అల్లాహ్ వైపునకు పరిగెత్తండి. నిరంతరంగా మీరు కృషి చేయండి అల్లాహ్ కోసం, అల్లాహ్ మార్గంలోనే మీరు నడుచుకోండి అనే విషయం కూడా చెప్పబడతాను. కనుక నేను ఫఫిర్రూ ఇలల్లాహ్ ఇన్నీ లకుం మిన్హు నదీరుం ముబీన్ అంటే నేను మీకు హెచ్చరిక చేసేవాడిగా వచ్చాను, కావున మీరు అల్లాహ్ వైపునకు పరిగెత్తండి అంటే వార్నింగ్ ఇస్తున్నాను, అల్లాహ్ వేకి రన్నింగ్ అయిపోండి అనే విషయం చెప్పడతాను. వలా తజ్అలు మఅల్లాహి ఇలాహన్ ఆఖర్ ఇన్నీ లకుం మిన్హు నదీరుం ముబీన్. అల్లాహ్తో పాటు వేరొకరిని ఎవరినే కానీ వేడుకోకండి. అల్లాహ్తో పాటు ఇంకొకరిని, వేరే వాళ్ళను దైవత్వంలో భాగస్వాములుగా చేసుకోవద్దు. మనం వేడుకోవాలన్నా, మనం ఆరాధించాలన్నా, మన పరిస్థితిని మొరపెట్టుకోవాలన్నా, మనకు సహాయం చేసేవాడు ఎవరనే విషయానికి వస్తే ఒక్క అల్లాహే మనకు సహాయం చేసేవాడు, మన మొర ఆలకించేవాడు, మన ప్రార్థనకు సమాధానం పలికేటువంటి వాడు, మన కర్మలను చక్కదిద్దేటువంటి వాడు, మనకు రిజ్క్ ఉపాధిని ప్రసాదించేటువంటి వాడు, మన యొక్క పాపాల నుంచి పుణ్యాలుగా మార్చేటువంటి వాడు. ఇదంతా ఒక అల్లాహే సాధ్యము. అలాగే మనం అస్వస్థకు గురైతే, అనారోగ్యానికి గురైతే ఆరోగ్యవంతుగా తయారు చేసేది కూడా ఒక అల్లాహే. మనల్ని ప్రశాంతంగా నిద్రను కలగజేసేటువంటి వాడు అల్లాహే. తిరిగి పగులు
నిద్రమకం లేచి తిరిగి మన పనులలో మనం నిమగ్నమయ్యే శక్తిని మనకు ప్రసాదించిన వాడు కానీ అల్లాహే. అంటు చూపును ప్రసాదించిన వాడు అల్లాహే. చెవులను, నోరును, ముక్కును, నాలుకను, మన యొక్క సృష్టిలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని మనకు తయారు ఇచ్చినటువంటి వాడు ఎవడు? ఒక్క అల్లాహ్ మాత్రమే. కావున ఆ అల్లాహ్ను మాత్రమే వేడుకోండి. వలా తజాలు మా అల్లాహి ఇలాహన్ ఆఖర్. చివరి వరకు మీ జీవితకాలం అంతా ఉన్నంత రోజులే ఎంత కాలం అయితే ఉంటారో అంతవరకు మీ యొక్క తుది శ్వాస విడిచేంత వరకు ఒక్క అల్లాహ్ను మాత్రమే మీరు ఆరాధించండి అనే విషయం చెప్పబడతారు. వలా తజాలు మా అల్లాహి ఇలాహన్ ఆఖర్ ఇన్నీ లకుం మిన్హు నదీరుం ముబీన్. నేను ఆయన తరపున మీకు స్పష్టంగా హెచ్చరిక చేసేవాడిగా వచ్చాను. కావున మీరు ఒక్క అల్లాహ్నే వేడుకోండి అనే విషయం చెప్పబడింది. అది సోదరులారా, ఇన్షాల్లాహ్. వా ఆఖిరు దావాహుం అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.